కులదూతాలు చెప్తున్నారు. అదేవిధంగా గోవు ఆరోగ్యంగా ముందుకుంటూ క్షీర సంపద విస్తారని చెప్తున్నాడు. మరి గురువు సస్యాధిపతి. సస్యాధిపతి అంటే నేల యొక్క సారాంశం తెలిపేటటువంటి వాడు గురువు. బుధస్య ధార్మికులకు ఏ విధంగా ఇస్తాడని అంటే ఈ వర్షంలో మధ్యస్థాయిలో ఉండటం వల్ల స్వల్పంగా బహుస్వల్పంగా పంటలు ఉంటాయని చెప్తున్నాడు. మేఘాలు వాయువు పీడలు పరిపాలన శత్రు పేరుతో కాలం గడుపుతుంటాడు గురుడు. అదేవిధంగా అర్ఘ్యాధిపతి పదం గురువయ్యాట. అర్ఘ్యాధిపతి కూడా ఈసారి చంద్రుడే కాబట్టి వస్తువులు మంచి ధరలు వస్తాయని పండించిన పంటలకు కానీ వస్తువులకు కానీ దేనికైనా ప్రజలు అభివృద్ధి పథకంలో నడిపిస్తాయని చెప్తున్నాడు. అదేవిధంగా మేఘాధిపతి కూడా చంద్రుడు ఈసారి అన్ని ప్రాంతాల్లో మంచి వర్షాలు ధనధాన్యాల సమృద్ధిగా ఉంటాయని చెప్తున్నాడు. సూర్యస్య రసాధిపల తిలతైల గుడాక్షర జ్ఞానేక రథజాయత అంటే ఏమంటున్నాడు అన్ని పండించే పంటలు ప్రతి ఉగాదికి పని చేస్తాడు. ఇవన్నీ రసజాతులకు చెందినటువంటి వాటికి ధరలు బాగా తగ్గి ఉంటాయని అత్యధికంగా ఉత్పత్తి చేస్తారని చెప్తున్నాడు. మరి అయ్యాక ఈసారి నీరసాధిపతి శుక్రుడు. శుక్రుడు అంటే కళత్ర దోషం. కళత్ర దోషం అంటే దోషం కాదు. శుక్రుడి వల్ల కళత్ర దోషాలను అనుభవిస్తూ ఉంటారు. కానీ ఈసారి నీరసాధిపతి కూడా శుక్రుడే కాబట్టి జాగ్రత్తగా మన యొక్క చేస్తున్నటువంటి ఫోటో తీయాలి. శుక్రుడు మన మాట తీరు ప్రవర్తనను బట్టి ఈ నీరసాధిపతిగా అవుతాడు. కాబట్టి దాని కాలానికి ఏ విధంగా ఉంటుందంటే కర్పూరం, సుగంధము, మంచి గంధం, ఆరకం వంటి వస్తువులు అధికంగా లభిస్తాయి. అంటే మనం పూజలు ఎక్కువ చేస్తాం. అన్ని కావాలంటే పూర్ణ కాలంలో నేను చూసి ఎక్కువ పూజలు కోరుకుంటాం. అవునా కాదు అంటే ఏదైనా కావాలంటే ఒక పూజ ఒకటే అని తెలిసినప్పుడు అన్ని చేసుకోవచ్చు. అది మన దగ్గర కూడా మనం కూడా చేయవచ్చు అన్నప్పుడు అందరూ ధార్మిక కార్యక్రమాలు ఎక్కువ చేస్తామని చెప్తున్నాడు. శుక్రుడి వల్ల ఈ విధంగా ఈ నవనాయకుల యొక్క ఫలితం ఉంటుందని చెప్తున్నాడు. మరి ఈ సంవత్సరంలో ఆర్ద్ర ప్రవేశకాలం అంటే ఈ ఆర్ద్ర ప్రవేశకాలం ఎప్పుడయ్యానంటే మిథున మాసం అష్టమి హిందువాసరి వస్తుంది. సోమవారం అస్త్రా నక్షత్రంలో మకర లగ్నంలో ప్రవేశిస్తున్నాడు. 22/6/2026 ఆర్ద్ర ప్రవేశకాలం ప్రారంభమైంది. ఆ ఆర్ద్ర సోమవారం కావడం వల్ల సుభిక్షంగా ఉంటుంది కాలం. మరి తిథి వల్ల తిథి ఏమైందంటే నవమి ఈతి వారం అంటే మనసులో ఉన్నటువంటి కోరికలు అనుభవించే కోసం కొంచెం కష్టపడతామని చెప్తున్నాడు. మరి నక్షత్ర బలం సౌభాగ్యంగా అన్ని ఇస్తుంది చెప్తున్నాడు కాదు. మరి యోగ బలం కర్ణబలం కర్ణం బాగా కర్ణమైతున్నది. సుభిక్షంగా ఉండాలి. మరి లగ్నం మకర లగ్నం కాబట్టి అత్యధికంగా వర్షం వస్తారు. మరి చంద్రమండల బలం ఏ విధంగా ఉంటుందంటే వృష్టి నాశనం రాష్ట్రంతా ఖర్చు పెట్టే ఆలోచనలు చేస్తుంది ఈ కాలం ఆర్ద్రకాలం. మరి ఇక మేష సంక్రాంతి మేష సంక్రమణము అది మేషంలోకి వచ్చేదాన్ని మేష సంక్రమణం అంటారు. దాన్ని మనం సంక్రాంతి అని అంటాం. ఆ సంక్రాంతిలో ఏ విధంగా ఉంది అంటే ఈసారి చైత్ర బహుళ ద్వాదశి మంగళవారం వస్తుంది సంక్రాంతి. 14/4/2026 సూర్యోదయం నుంచి ఘటికా కాలం మధ్యాహ్నం 12 గంటల శిక్షా నక్షత్రంలో శుక్లపక్షంలో దైతులాకరణీయలో మేషరాశికి ప్రవేశం చేస్తున్నాడు సూర్యుడు. దానివల్ల ఏం జరుగుతున్నాయి అంటే పగలు జరుగుతున్న సంక్రాంతి ప్రవేశం. ఈ ప్రవేశం వల్ల ఎక్కువగా కలహాలు కలుగుతాయి. రాత్రి రాత్రి సస్యవృద్ధి, క్షేమము, ఆరోగ్యము, సుభిక్షము కలుగుతుంది అని చెప్తున్నాడు. ఈ మేష సంక్రాంతి ప్రారంభం వల్ల అధిక ధరలన్నీ అధికంగా అయితే చెప్తున్నాడు. మరి ఈసారి గురుచారం అంటే గోచారం విధంగా గురు వల్ల గురువు ఈసారి 3 రాశులలో ప్రవేశం చేస్తున్నాడు. ప్రస్తుతానికి మిథునంలో ఉన్నాడు. అదేవిధంగా 6 జూన్లో కర్కాటకకు వెళ్ళిపోతాడు. అది 2 నెలలు 3 నెలలు ఉంటాడు. 6 డిసెంబర్ జనవరి
ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా అయిపోయినట్టే. కర్కాటక రాశిలో ఉంటున్నాడు. మరియు మిథున రాశి మిథునం రాజు మనకు తెలిసిందే. రాజు యుద్ధంలో అభిప్రాయం కలిగి ఉంటాడు. ఈ బాలు మిథునంలో ఉండడం వల్ల ఎవరు గురువు ఆల్రెడీ యుద్ధాలు జరుగుతున్నాయని విషయం తెలిసిందే. ఎప్పుడు ఏమైనా సిలిండర్ దొరుకుతుందో దొరకదు, పెట్రోల్ దొరుకుతుందో దొరకదు, సంభవించవచ్చు సంభవించకపోవచ్చు. ఎందుకంటే గురువు అధిపతి కాబట్టి అంతో ఇంతో సస్యశ్యామలంగా ఉండేటందుకే ప్రయత్నం వర్షం పంటలు సమృద్ధిగా పండుతాయి. బ్రాహ్మణులు శ్రద్ధా భక్తులతో స్వకర్మలు చేయిస్తారు అంటే అందరూ సస్యశ్యామలంగా ఉంటారు కర్కాటకలో పోయినప్పుడు. అదేవిధంగా మరి సింహరాశిలో సంచారం ఏ విధంగా ఉంటుంది గురు యొక్క అంటే గొప్ప వర్షం కురిపిస్తాడు, రోగం మరియు హృదయం కలిగిస్తాడు. ఆ యుద్ధంలో జయాన్ని అంటే సింహరాశిలో అంటే ఈ యుద్ధాలు ఇవన్నీ మనకు తెలుసుకోవాలంటే మళ్ళీ అక్టోబర్ వరకు వస్తుంది. ఏదైనా కాలానికి పాతకాలానికి తగ్గట్టుగా ఉండాలి అంటే మళ్ళా అక్టోబర్ వరకు నేను వేచి ఉండాల్సింది. మనిషి సంచారం ఏ విధంగా ఉన్నదయ్యా ఈసారి అందరికీ తెలుస్తుంది. సింహరాశి 12వ రాశిలో శని ఉన్నాడు. ఆ వచ్చే సంవత్సరం 4 నెలల వరకు ఉగాది వరకు మంచిగా లేదన్నప్పుడు నేను చేస్తాను. అవునా కాదు? శనీశ్వరుడు నాకు ఏం చేస్తాను ఎప్పుడు బాధపెడుతున్నాడు, ఏదో ఒక కార్యక్రమాలు చేసుకుంటుంటాం. అదేవిధంగా ఈసారి జ్యేష్ఠ శుద్ధ అంటే ఈసారి జ్యేష్ఠ మాసం అధిక మాసం ఏంటంటే అధిక జ్యేష్ఠ ఇది జ్యేష్ఠ 2 మాసాలు వస్తాయి. ఈ జ్యేష్ఠ మాసంలో వారపలం ఏ విధంగా ఉంటుందంటే దుర్భిక్షం, యుద్ధము, భూభయం, రాజుల పరస్పర విరోధం కలిగి ఉంటాం. కానీ మంగళవారం అదేవిధంగా ఆషాఢ శుద్ధ పంచమి యుద్ధవారం ఆదివారం ఆదివారం నాడు దుర్భిక్షంగా ఆదివారం కావడం వల్ల ఆషాఢ మాసంలో భయభీతులకు అనావశ్యక కలుగుతున్నాడు. మరి ఈసారి ఆషాఢ శుక్ల అష్టమి నక్షత్ర బలం అష్టమిలో ఉంటుంది. పంచక బలం అనేది ఈ విధంగా పంచక బలం అనేది దశమి రోహిణి నక్షత్ర బలం వల్ల ఆ రోహిణి నక్షత్రం వల్ల సస్యశ్యామలంగా ఏదైనా ఉపాయాలు ఉంటే వెతుకుంటాం. వినాశనం మాత్రం దారి తీసుకోకుండా చూసుకుంటాం. పురుషుడు అయ్యే నామంలో వస్తున్నాడు అంటే మందనామం ఎద్దు మీద కూర్చున్నటువంటి వాడే 7 ముఖములు 7 చేతులతో 7 పడ్డాల చేతులతో వస్తుంటాడు. ఆ కాలం మీద ఉన్నటువంటి 4 పాదాలు మరియు భరణి 4వ పాదం, కాల 1వ పాదం మేషరాశికి వస్తుంది. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అఘోరం 4. మరి వీరికి ఈ సంవత్సరం గురువు రాశిలో ఇప్పుడు ఉన్నటువంటి రాశి ఉన్నాడు. జూన్ వరకు అదే రాశిలో ఉన్నాడు. జూన్ తర్వాత కర్ణాటకలో వెళ్ళిపోతాడు. మరి ఎప్పటి వరకు అంటే అక్టోబర్ వరకు కర్ణాటకలో ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ సింహరాశి, ఈ సింహరాశి మళ్ళీ యథాస్నానంతో వక్రీకరిస్తాడు కర్ణాటకంలో. మరి మీరు ఏ విధంగా ఉన్నాయంటే మేషరాశి చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఏమైందంటే అనవసరమైనటువంటి ఆలోచనల వల్ల ఉద్యోగ భంగం, కలహాలు, అకీర్తి, ధన నష్టానికి స్థానచలనం కూడా చేసుకునే అవకాశాన్ని ఆ గురువు బృహస్పతి సృష్టిస్తాడు చెప్తున్నాడు. అదేవిధంగా శనివారం శని ఏ విధంగా ఉంటున్నాయి అంటే అకాల భోజనాలు చేస్తాడు, నిత్య కలహాలు. ఎందుకయ్యా అంటే 2వ స్థానంలో ఉంటాడు మీనరాశిలో. పర్వాలేదు మీనంలో ఉన్నాడని చెప్తున్నాం శని. కాబట్టి ఈ సంవత్సరాంతం రాహుకేతువు కూడా స్వల్పంగా లాభాన్ని చూపిస్తాడు. రాహు మీరు కూడా కష్టాలను అనుభవిస్తాడు. కానీ ఈ కాలంలో ఇప్పుడు వచ్చే కాలంలో ఈ సంవత్సరాన్ని ప్రారంభం చేసుకొని ఏ విధంగానైతే శరీరాన్ని మర్చుకుంటారో వచ్చే సంవత్సర ఫలితం అనేది ఉంటుంది వీరికి. ఎందుకంటే వచ్చే సంవత్సరం ఈ రాశిలో శని వస్తున్నాడు. అంటే ఆల్రెడీ ప్రభావం అనేది ఉన్న జనవరి నుంచే ప్రారంభం చేశాడు. దానివల్లనే కొద్దిగా అస్వస్థతలు లేకపోతే ఏదో ఒక ఆలోచన ఏదో ఒక తొందర పెట్టుకుంటే కాకపోవడం అనే ఆలోచనతో ఉన్నారు మీనరాశి వారు, మేషరాశి వారు. మీన శని సంచారం వల్ల కాబట్టి వచ్చే సంవత్సరం కొద్దిగా జాగ్రత్తగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాలాన్ని చేతిలో ఉంచుకుంటే వచ్చే సంవత్సరానికి ఆ శని యొక్క ప్రభావాన్ని లీడ్ చేసుకోవచ్చు. మరి ఈ మేషరాశి వారికి ఏమయ్యా అంటే ఎక్కువగా గురువు కూడా ఉండటం లేదు కాబట్టి ఏదైనా తెలిసినటువంటి సిద్ధుల ధ్యానంలో జ్ఞానం వారి జ్ఞానం ఖచ్చితంగా
చూసుకోవాలి. అదేవిధంగా వృషభ రాశి వారు, వృషభ రాశి అంటే కృతికా మూడు పాదాలు, రోహిణి నాలుగు. ఈ వృషభ రాశి వారికి విద్య కృతికా మూడు పాదాలు ఉన్నాయి, వాడు బాగా కొద్దిగా 10 మందిని ముందుగా పోతారు. అవసరానికి పట్టుకుంటారు, కొట్లాడుకుంటారు. ఆదాయం 5, వ్యయం 14, రాజ్య పూజ్యం 5, అగౌరవం 4. వీరికి కూడా ఈ గురువు మిథున రాశిలో, మిథున రాశి అంటే విద్య స్థానంలో ఉండడం వల్ల మంచి సంతోషం, ఎలా తర్వాత ముందుకు వెళ్ళిపోతాడు. కాబట్టి వీరు ఎంతో బాగానే ఉంటుంది. కానీ సంవత్సరం నవంబర్, డిసెంబర్, జనవరిలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సింహంలోకి వెళ్ళిపోతాడు. చతుర్థ స్థానంలో అకాలమైనటువంటి ఏవో ఒకటి సృష్టిస్తాడు. దానివల్ల భయపడకుండా ముందుకు సాగిపోవాలి. కానీ ఈసారి వీరికి వృషభరాశి ఉన్న వారికి శని సంపూర్ణంగా మంచి సహకారం 11వ స్థానంలో ఉంటాడు. కాబట్టి వారిని అందరినీ ముందుకు తీసుకుపోతుంటాడు. రాహుకేతువులు కూడా ఈ సంవత్సరం చాలా బాగున్నాయి వృషభరాశికి. ఆ తర్వాత మిథున రాశి వృషిర 3, 4 పాదాలు, ఆంధ్ర 4 పాదాలు, పునరసు 3 పాదాలు. వీరి యొక్క ఆదాయం 8, వ్యయం 11, రాజ్య పూజ్యత 1, అగౌరవం 7. అంటే ఆల్రెడీ సంవత్సరం నుంచే ప్రారంభమైన తన ఇంట్లోనే ఈ మిథున రాశి వారి ఇంట్లోనే గురువు వచ్చి కూర్చున్నాడు. అని అలా అంటే ఏం కావట్లేదు, మంచిదే. శని కూడా ఈసారి ఏం చేయాలంటే మీకు కొంచెం స్వల్పంగా మంచిగా అప్పుడే మంచిగా అనిపిస్తుంది, అప్పుడే పాడనిపిస్తుంది. ఈ గురువు వల్ల మిత్రుల్లో ప్రథమ స్థానంలో ఉండడం వల్ల బంధు విరోధులు, శరీర పీడలు, కలహాలు ఏదో విధంగా వల్ల కూడా సంవత్సరం కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు. అంటే ఓవరాల్గా మిత్రరాశి కూడా ఈ సంవత్సరం కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మరియు కర్కాటక రాశి వారు పునరసు 4 పాదాలు, వృషభి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఆదాయం 2, వ్యయం 11, రాజ్య పూజ్యత 4, అగౌరవం 7. వీరి యొక్క ఆదాయం చాలా తక్కువగా ఉన్నది, వ్యయం మాత్రం చూస్తే బాగా ఎక్కువ కనబడుతున్నది. రాజ్య పూజ్యత కూడా అంతే మామూలుగా అత్యవసరంగా ఉంటుంది. అగౌరవం అందరూ ఏదో ఒక మాటలు పడే అవకాశం కర్కాటక రాశి. కానీ వీరికి గురువు సంచారం వల్ల ఇప్పుడు మిథున రాశిలో ద్వాదశంలో ఉంటాడు, 12 బాగానే ఉంటుంది. కానీ నవంబర్ జన్మస్థానంలో వస్తాడు. ఎక్కువగా అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో జన్మస్థానంలో వస్తాడు. అందులో కూడా మంచివాడు కాదు. కాబట్టి వీరికి కూడా గురువు వల్ల ఇబ్బంది ఉంటుంది. ఆ తర్వాత మాత్రం బాగానే ఉంటాడు. శని కూడా మీన రాశిలో శుక్రుడు. కాబట్టి వీరు రాహుకేతుల వల్ల కూడా కొద్దిగా అంటే ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు కూడా కొద్దిగా స్థానికరణ ఏదో ఒక ఆలోచన పెట్టుకుంటూ ముందరికిపోతుంటారు, కొద్దిగా గాబరపడుతుంటారు. ఇది తగ్గించుకుంటే సరిపోతుంది, ఏం కాదు. అదేవిధంగా సింహరాశి వారు మఖ 4 పాదాలు, ఉత్తర 4 పాదాలు, ఉత్తర 1 పాదం అంటే ఉత్తరాపాదని నక్షత్రం వారు. ఆదాయం 5, వ్యయం 5, రాజ్య పూజ్యం 7, అగౌరవం 3. ఈ సింహరాశి వారికి అప్పుడు గురువు కూడా చాలా మంచిగా బదలాయిస్తున్నాడు. అయ్యా వీరికి ఏం చేయాలంటే ఏకాదశి స్థానంలో ఆల్రెడీ సింహరాశి వారు ఎంతో ఊహలు కొంత రెడీగా ఉన్నారు, కుదురుకోవాలని చెప్పి ఈ 6వ నెల వరకు అంటే ఈ 2 నెలల లోపల 3 నెలల లోపల పని పెట్టుకోవాలి. ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకంటే ఏకాదశి స్థాన ఫలితం అనేది చాలా సుభిక్షంగా ఇస్తాడు, ఇచ్చినంత వరకు సాధిస్తాడు, మ్యాక్సిమం చేసేటందుకే ప్రయత్నం చేస్తాడు. కాకపోతే 10వ నెల అక్టోబర్ నుంచి మళ్ళీ భక్తిలో చెందుతున్నాడు. ఎవరు గురువు కర్కాటకంలో 12వ స్థానంలోకి వెళ్ళిపోతాడు. మళ్ళా తిరిగి మళ్ళా 11వ స్థానంలోకి వస్తాడు. సింహరాశిలో పోతాడు, జన్మస్థానంలో. ఆ టైంలో కొద్దిగా ఇబ్బంది పెట్టుకుంటాడు. కానీ చాలా ఓవరాల్గా సింహరాశి వారికి కూడా ఈ గురువు వల్ల అన్ని శుభాలు కలుగుతాయి. కానీ శని 8వ స్థానంలో ఉంటాడు, 8వ స్థానంలో. కానీ ఏం కాదు ఉంటుంది కాబట్టి అన్ని తీసుకుపోతుంటాడు. మరి రాహుకేతుల వల్ల కూడా కొద్దిగా రోజులు కష్టపడి నేత్ర భాగం కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా సింహరాశి వారు సంవత్సరం బాగానే ఉంటుంది. కన్యా రాశి వారు ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. వీరి యొక్క ఆదాయం అనేది వ్యయం 11, రాజ్య పూజ్యత 3, అగౌరవం 3. మరి వీరి కూడా ఆఖరి సంవత్సరం వరకు 6వ నెల వరకు మిథున రాశిలో 10వ స్థానంలో గురువు ఉంటాడు. అదేవిధంగా 11 నుంచి 1వ నెల వరకు సింహరాశిలో 12వ స్థానంలో కొద్దిగా బలం తక్కువ ఉంటుంది. ఆ తర్వాత వీరికి
తిరిగి మళ్ళా జనవరి నుంచి ఆ కర్కాటక రాశిలో ఉండడం వల్ల ముందరికి అనుకున్న కార్యక్రమాలు జరుగుతాయి. కానీ ఈ కన్యా రాశి వారు ఎవరైతే ఆరోగ్యం రోగస్తులు ఉంటారో జాగ్రత్తగా ఉంటారు. కన్యా రాశి వారు దాన ధర్మాలు చేసుకోవాలి. నేత్ర మీద అతిథుల మీద కడుపు బాగా ఉంటాయి. ఈ సంవత్సరం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాహు కేతు వల్ల కూడా కేతు ఎప్పుడైతే డిసెంబర్ దాకా మంచిగా ఉంటుంది. డిసెంబర్ తర్వాత కూడా కొద్దిగా మంచిగా ఉంటారు. కాకపోతే ఈ రోగ విధానం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఈ తులారాశి వారి చిత్త 3-4 పాదాలు, స్వాతి 4, విశాఖ 3 పాదాలు, ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ 6, అఘోరం 3. మరి వీరికి మిథున రాశిలో 9వ స్థానంలో శుభుడు, ఆ తర్వాత సింహంలో వెళ్ళిపోతాడు. సింహంలో వెళ్ళిపోయినప్పుడు ఏకాదశి స్థానంలో చాలా ఈసారి అందరికన్నా మంచిగా ఉన్నది ఎవరికైనా తులారాశి. కన్యారాశి కూడా మంచిగా ఉన్నది. తులారాశి కూడా సింహరాశి, కన్యారాశి, తులారాశి చాలా ముందరికి వెళ్తుంటారు. రాహు కేతుల వల్ల కొద్దిగా భోజన సోక్తి తక్కువ ఉంటుంది. కొంతమందికి కొన్ని రకాలుగా అనారోగ్యాలు, అకాల భోజనం, కొంతమందికి ఒక తీరు ఉంటారు, కొంతమంది ఒక తీరు ఉంటారు. ఓవరాల్గా తులారాశి వారికి 11 ఏకాదశ స్థానం నుండి వచ్చినప్పుడు గురువు రాజు గురువు కాబట్టి అన్ని సస్యశ్యామంగా ఇస్తూ ఉంటాడు గోచారం. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి విశాఖ 4 పాదాలు, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. మరి వీరి యొక్క ఆదాయ వ్యయమై రాజ్య పూజ ఈ రాశి వారికి కూడా వృశ్చిక రాశి వారి దశమ స్థానంలో గురువు ఉండడం వల్ల ఏమైతుంది, భయం కలిగిస్తారు. కోపం అనవసరంగా కోపం తెచ్చుకుంటారు. మీకు మంచిగా ఉన్నది, నాకు మంచిగా ఆల్రెడీ జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళ పనులు చేసుకుంటారు. చేసే పని చెప్పినట్టు కొద్దిగా చూసుకుంటూ అందరికీ నడవాలి. వీరి శని ప్రభావం వల్ల వీరి ఆది సంవత్సరం మీనరాశిలో 5వ స్థానంలో శుభుడు, తర్వాత 12వ నెల తర్వాత కుంభరాశిలో ఉంటాడు కాబట్టి అశుభుడు చెప్తున్నాడు. స్త్రీల వల్ల వృశ్చికరాశి వారు అనవసరంగా ఆడవాళ్ళ ఏది ముచ్చట్టు చేయడం వల్ల ఇబ్బంది కాలేదు కాబట్టి మాట్లాడడం సరిపోతుంది. భావన ఏంటంటే మనసులో భావం ఉదయింటుంది, మాట వచ్చే వరకు అక్కడ ప్రాబ్లం అవుతారు. కాబట్టి మాట్లాడకపోతే మాట్లాడుకోలేక చెప్పండి. ఆ టైం ఏంటంటే తీసుకుపోతాడు ముందరికి, అనకుండా అన్నారు అనే భావం తెప్పించే వరకు ఇబ్బంది కాలేదు. అందుకే ఈ వృశ్చిక రాశి వారు ఏం చేయాలంటే కుంభంలో శని వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆడివారితో అదేవిధంగా కేతువు వల్ల సంవత్సరాంతం వరకు 9వ స్థానంలో మరియు 10వ స్థానంలో ఉండడం వల్ల వీరికి కార్యనిమ్మల, ధన నష్టం, పశు నష్టం అనేది కలుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం ధనురాశి వారి మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం వారికి ఆదాయం 14, వ్యయం 13. ఈసారి ధనురాశి కూడా బాగా ఏ విషయంలో ధనార్జిత విషయంలో మంచిగా ఉన్నారు. కానీ ఆరోగ్యంలో మాత్రం చాలా జాగ్రత్తగా నియమాలు పాటించుకుంటూ ఉండాలి. ఎందుకంటే గురువు ఏం చేస్తున్నాడు, 1/11/2026 నుండి 24 సింహరాశిలో 9వ స్థానంలో చాలా మంచిగా ఉన్నాడు. జయాన్ని, ఆరోగ్యాన్ని కలిగిస్తాడు, అభీష్టకాల సిద్ధిని కలిగిస్తాడు. కానీ 2/6/31/10 వరకు సంవత్సరాంతరం వరకు 8వ స్థానంలో ఉంటాడు. అంటే 8 గురువు ఉంటాడు. ఆ గురువు వల్ల ఏంటంటే ఇబ్బందులు కొద్దిగా ఎదుర్కోవాల్సి వస్తుంది. దానివల్ల ధనురాశి వారు ఆరోగ్యానికి తగ్గట్టుగా ఉండాలి, తినడం చేయడం. తర్వాత వీరికి కేతు, రాహు కుంభరాశిలో రాహు ఉంటాడు. ఈ స్థానంలో కేతు 9వ స్థానం నుంచి 10వ స్థానంలో కర్కాటకం 8వ స్థానంలో తిరిగి వక్రీకరణ వల్ల కొద్దిగా అనారోగ్య పాలవుతారని చెప్తున్నాడు. మరియు మనోవిచారం కూడా ఎక్కువ ఆలోచిస్తుంటారు. అప్పుడే మంచి అంటారు, అప్పుడే పాడతారు. కాబట్టి ఈ సంవత్సరం కొద్దిగా జాగ్రత్తగా ఉంటే పర్వాలేదు. ఆదాయం మాత్రం పొందలేదు, శని వల్ల అన్ని సంపాదించుకుంటారు. అదేవిధంగా మకర రాశి ఉత్తరాఖండ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, 1, 2 పాదాలు. ఆదాయం 2, వ్యయం 8. అంటే మకర రాశి వారికి
జాగ్రత్తగా ఉండాలి. పైసలు వస్తాయి బట్టలు పుష్కలంగా, కానీ ఖర్చు పెట్టే విషయంలో ఇక వెనకాలకు ఆలోచన చేసుకుంటూ ఆ వచ్చినటువంటి ధనాన్ని వెచ్చించాలి అని చెప్తున్నాడు. రాజ్యం ప్రజలు ఒకటి అఘోరం అయ్యాయి సంఖ్యలు ఎంత ఓవరాల్ ఏం చేస్తాడు అంటే ఇంత కొంచెం సంపాదిస్తే చూపించేది ఎక్కువ, ఖర్చు పెట్టేది ఎక్కువ. ఆ విధంగా చెప్తాడు. ఇప్పుడు ఆదాయం పెట్టన్నాడు, వ్యయం ఏమేది అన్నాడు అంటే 6% ఎక్కువ ఉంటుంది. కుప్పలు కుప్పలు ఎవరైనా ఇచ్చేవి తెచ్చుకునేవి ఎవరైనా ఇచ్చేవి ఉన్నాయంటే వీళ్ళ మీద పెట్టచ్చు. ఇచ్చేది ఉన్నది. ఆదాయం ఏమన్నదా అంటే చెప్పాలంటే ఇవి ఉన్నదానికి మాత్రం 70 కోట్లు మకర రాశి ఈ సంవత్సరం. అయినా పర్వాలేదు, సొంత స్థానంలో కర్కాటకంలో గురువు ఉన్నంత వరకు వారి దగ్గర అన్ని పుష్కలంగా ఉంటాయి. వ్యవహారాలు ఏమి దానివల్ల శుభమే కలుగుతుంది వారికి. అంటే అన్నింటికి పైసలేనా మనం ఇన్ని రోజులు ఏం సంపాదించలేదా, ఈ సంవత్సరమే వ్యయం ఆదాయం ఉంటే జరుగుతుందా అంటే గోచారం అనేది ఆ విధంగా దానిలో మనం తప్పు చేసామని అని ఉండడం. మనం మంచిగా ఉన్నామా అన్ని మంచిగా ఉంటాయి. గ్రాచారం అనేది మనం కుండల్లో ఉన్నట్టు. గోచారం అంటే ఇప్పుడు ఈ చెట్టు గోచారం ఈ రాశులలో ఇలా తిరుగుతుంటారు. మీరు దానికి తగ్గట్టు టైం కానీ ఉందనుకోండి మీరు మంచిగా ఉంటారు. అదేది జన్మకుండలో ఉన్నటువంటి గ్రహాల సంచారం బట్టి ఈ గ్రహాల సంచారం బట్టి మంచిగా ఉంటుంది. మనమే మంచిగా లేదనుకో ఏదో ఏం చేస్తాం, వచనాలలో ఇప్పుడు కూర్చుంటే వాడు వస్తాడు ఇప్పుడు కూడా రాడు. ఇదే విధంగా మకర రాశి వారికి కూడా ఈ సంవత్సరానికి ఏ విధంగా ఉంటుందంటే రాహు కేతు కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి కాలం కనబడుతుంది. కాకపోతే డిసెంబర్ తర్వాత 2026 డిసెంబర్ తర్వాత కొద్దిగా చాలా స్వల్పంగా లాభాలు పొందుతారు. కార్యక్రమం అందరికి పోతారు. రోజులైన పనులు ఇద్దరు వేసుకుని చేసుకుంటూ ఉంటారు. ఓవరాల్ గా చూస్తే ఈ మకర రాశి వారికి కూడా ఈ సంవత్సరం ఆరోగ్యం అన్ని బాగానే ఉంటాయి. వ్యవహారాలలో విజయం ఉంటుంది గురువు వల్ల. అదేవిధంగా కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట 4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వాభాద్ర 3వ పాదం, మరి ఆదాయం 8, ఆదాయం 2, వ్యయం 8 మకర రాశి వల్లనే ఉన్నది. సేమ్ ఆల్రెడీ వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి జాగ్రత్తగా ఉన్నారు. వచ్చే పైసలు ఆల్రెడీ ఇచ్చి కూర్చున్నాయి. మనుషులు కష్టం, ఎందుకంటే సాడే వెళ్ళిపోయింది. మొన్నటి వరకు కాళ్ళ మీద ఉండేసి అన్నిటి కోసం తిరిగి చేశారు. అవునాక కుంభరాశి వాళ్ళకి ఎవరికైనా ఎలా ఉందంటే చక్కగా చేసుకుంటూ పోతారు. కాళ్ళు పట్టుకున్నా కాళ్ళు పట్టుకున్నారు. ఎవరైనా చేయ పెద్ద కరిగిపోతారు. వెంటలెక్క వెళ్తున్నారు. ఏదైనా చేస్తారు అక్కడ కూడా వ్యక్తి తీరు వచ్చేసి ఆ విషయాలను జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాలైనా కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం మనకి చాలా బాగా ఉన్నది. శని వల్ల కూడా సంవత్సరం వరకు ప్రయత్నకార భంగం విరోధాలు పొందుతాయని చెప్తున్నాడు. శని వల్ల ద్వితీయ స్థానం 2 ఉంటాడు, మీనంలో ఉంటాడు. మీనం కాబట్టి వీరు ఈ సంవత్సరం కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అదేవిధంగా చివర రాశి అయినటువంటి మీనరాశి పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఏ విధంగా ఉన్నది ఆదాయం చూడండి. ఆదాయం 7.5 మొదలైన ఆదాయం 14% ఆదాయం, వ్యయం 11, రాజ్యం నుంచి 7, అఘోరమయం. మరి మీనరాశి 7.5 నడుస్తున్నారు. ఇప్పుడే స్టార్ట్ అయిందంటే మీనలో ఉన్నాడని చెప్పాను కదా, తలకాయకి వచ్చాడు ఆల్రెడీ తిప్పుతూ ఉంటాడు. ఎవరైతే సక్రమంగా ఉద్ధరిపోతాడు. గోచారం శని మంచిగా లేదు, కానీ గ్రాచారం శని మంచి స్థానంలో ఉన్నాడు అనుకో అన్ని మంచి లేదు. కాకపోతే ఆరోగ్యాన్ని మాత్రం శని మంచిగా లేదు. ఎలా అయినా మీరు అన్ని ఆరోగ్య పరిస్థితుల్లో మీరే ఒక వయసులో ముందుంటారు బ్రాహ్మణుల కన్నా. ఆ విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటి అంటే గ్రాచారం మంచిగా లేనప్పుడు కొద్దిగా తగ్గి మాట్లాడుకుంటే సరిపోతుంది. స్థిరత్వం ఉండదు. ఆల్రెడీ మనసులో గుబులుగా ఉంటుంది. ఏమైతుందో అలాంటి భావన పెట్టుకోకుండా వచ్చిన వారితో విషయానుసారంగా ప్రవర్తించాలి. కలహాలు పెట్టుకోవచ్చు. ఇంట్లో ఉన్నటువంటి బంధువులు, కొడుకులు, బిడ్డలు అనవసరంగా వాళ్ళతో మాట్లాడాలి. ఎందుకంటే శని మంచిగా లేనప్పుడు అందరినీ ఏదో ఒకటి అనాలి, ఏదో ఒకటి చెప్పి చేయాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది మనకు. ఆ విధంగా ఉన్నటువంటిప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎప్పటి వరకు అంటే 1, 6 మిథున రాశిలో చతుర్థ స్థానం అర్ధాష్టకం, తర్వాత 11వ నెల నుంచి 1వ నెల వరకు సింహరాశి 6, 31 మొదల సంవత్సరానికి కర్కాటక రాశిలో 8వ స్థానంలో ఉంటాడు. ఈ 1 నుంచి మళ్ళా 3 నెలలు 4 నెలల నుంచి ఉంటాడు. అవి తర్వాత
6, 7, 8, 9, 10 గాలైనా 3 నెలలు అంటే ఓవరాల్ అర్ధ భాగం ఈ సంవత్సరంలో అర్ధ భాగం మీనరాశి వారికి గురువు మంచిగా ఉంటాడు. కాకపోతే శని వల్ల కొన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అన్నీ బాగానే ఉంటాయి. ఆదాయం పట్టాలు వేయం పదకొండు రాజ్యం మధ్య అంటే అందరి గౌరవం మాత్రం బాగానే ఉంటుంది, అగౌరవం మాత్రం తక్కువనే ఉంటుంది. 5% వరకే ఉంటుంది. కాబట్టి వీరికి ఈసారి రాహు కేతుల వల్ల కూడా వీరికి కొద్దిగా అంటే ద్వాదశ స్థానంలో రాహు చాలా మంచివాడు, మంచి ఫలితాన్ని ఇస్తాడు కదా. ఏ విధంగా అంటే ఏకాదశంలో ఉంటాడు, మళ్ళా మధ్యలో 12 డిసెంబర్ నుంచి. తర్వాత కేతువు కూడా వీరికి ఈ సంవత్సరం మీనరాశి వారికి 7.5 అని చెప్తున్నాం. 7.5 వల్ల ఏమవుతుందంటే అందరూ తెలిసిందే, మంచిగా ఉంటే కొందరికి ఎగ్జామ్ తీసుకోవచ్చు. ఒకవేళ ఆరోగ్యం మంచిగా లేక ఇబ్బంది పడుతుంటాం కదా, వాళ్ళు మాత్రం కరెక్ట్ టైం చేసుకోవడం అనవసరంగా ఏది చేసి కొంతమందిని అమాంతం తీసుకొని మంచి స్థానంలో ఉంటున్నారు. లేని వాళ్ళని కొద్దిగా తక్కువ చూస్తాడు అని దేవుడు చూస్తాడు, మనం కాదు. మంచిగా ఉన్న వ్యక్తులు అలా చూడటం వల్ల అవి మనకి ఇబ్బంది పడుతుంటారు. ఆ గోచారం విధంగా ఈ ద్వాదశ రాశులలో ఈ గురువు రాజు అయినటువంటి గురువు స్నానచరణం వల్ల అందరికీ శుభాలు కల్పిస్తాడని కోరుకుంటూ ఈ కళాభవన ఆవశ్యకత యొక్క ఆ గోచార ఫలితాల వల్ల అందరూ తెలుసుకొని వారికి కావాల్సినటువంటి పరిష్కారాలను తెలుసుకుంటూ ఈ సంవత్సరం అంతా గడుపుతారని చెప్పి ఆశిస్తూ విశ్వపాలై మాతాకి జై. నమః పార్వతీపతే హర హర మహాదేవ. శం. దేవి సర్వభూతేషు మాతృరూపేణ స్థితా నమస్తే 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 నమః. యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ స్థితా నమస్తే 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 నమః. యా దేవి సర్వభూతేషు క్షుద్రరూపేణ స్థితా నమస్తే 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 నమః. ఆపదాం భారతాకాదాగతం పదాలోగా భ్రామచరాం భూయో భూయో మామ్యం మనోజమాత్మలవే కిదేత్రే తిరుదాం ప్రశ్నం వాదాం ప్రజమాణం శ్రీరామదూతం శిరసా నమామి. మారుతియాంజనేయ స్వామి భగవానే కీ జై. రాజా రామచంద్ర భగవానే కీ జై. సీతామాయి కీ జై. సత్యాస్య యజమానస్య కామాః. హరి ఓం. అది నెయ్యి. ఏంటి సపోర్ట్ పండించడం అక్కడే పెట్టాను. అది ఒకటి తీసి రెండండి పచ్చడి చెప్పు జై. స్వస్తి.